గణేష్ రైట్ బాలుగారు ఒంగోలుకి ఇచ్చేసినటువంటి పూర్వ జాతీయ అధ్యక్షులకు మరియు పూర్వ అధ్యక్షులకు అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్కు జేసీఐ ఒంగోలు సభ్యులకు జేకామ్ చైర్మన్ అండ్ జేఏసీ చైర్మన్ అండ్ జేఏసీ జోన్ చైర్మన్స్ జేఏసీ జెడ్జీబీ మెంబర్స్ అండ్ ఆల్సో జేఏసీ జోన్ 26 జెడ్జీబీ మెంబర్స్ దినోత్సవం సందర్భంగా మన జేసీఐ ఒంగోలు నందు స్నేహితుల దినోత్సవం జరుపుకోవడానికి చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన జోన్ 26 జెడ్పీ గారు అయినటువంటి కృష్ణభాస్కర్ గారిని కోరుకుంటున్నాము. ఆనందంగా ఉంది అందరూ ఇక్కడ ప్లాట్ఫామ్ లో ఉండడం. ఈ జనరేషన్ లీడర్స్ ఉన్నారు. సో మీ అందరి తరపున ఒక్కసారి వేసుకుంటే జై హో జోన్ 26. మీరు పక్కన రావాలి. ఒకరేమో బ్రాండ్ కట్టండి, ఒకరు అట్నే వాళ్ళ చైర్మన్ కట్టాలని ఒకరు కట్టుకుంటారు. ఎవరు ఎలా ఒక్క 5 నిమిషాలు అందరికి అది అక్కడ కవర్లో ఉన్నాయి చూడండి, తీసుకో. Kamu dah.
చేసేవాళ్ళ ఏం చేస్తున్నాం మీరు చేయడానికి ఓకే For today's event, it's my pleasure to introduce our esteemed guests and our community. Please join me in welcoming the enthusiastic and organizing this event, J.C. Varun Kumar Garu. Now I invite the ever dedicated and J.S.N. Varma Garu, whose dedication and leadership have left. Now I invite our keynote speaker of today's event. Now it's been a pleasure to invite you, sir. Now, please. Now hand over the stage to our zone president JFP Krishna Bhaskar Garu. Being hosted by JCI Ongole in Vididillu. Of Zone 26 being hosted by JCI Ongole in Vididillu is hereby called to order. Invocation of JCI Freedom Mission by JC Vishnu Satyan. Let us all rise for JCI Freedom. We believe that faith in God gives meaning and purpose to human life. That justice can best be earned by free man through free enterprise. That government should be of laws rather than of men. That earth's great treasure lies in human personality, and the service to humanity is the best work of development opportunities that empower young people to the leading global network of young active citizens. The local organization presidents, representatives of local organization presidents, zone governing board officers, dignitaries, past, present and future leaders for a wonderful program called Review to React. సో ఇక్కడ మనం ఈరోజు అందరం కూడా ఎందుకు వచ్చి ఉన్నామంటే రివ్యూ టు రియాక్ట్. దీని యొక్క మీనింగ్ ఏంటి? లార్డ్స్ ఈవెంట్ జరిగినప్పుడు ఇదే విధంగా 3 జనరేషన్ లీడర్స్ మనం అక్కడ కలుసుకోవడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఈ కొత్త జోన్ ఫామ్ అయిన తర్వాత జోన్ 26 మన లామ్స్ని అలాగే జోన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫీసర్ కింద మన జోన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం అక్కడ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసుకుని మనం ఏ విధంగా సక్సెస్ చేయాలనేది అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ 7 నెలల పాటు అక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి జోన్ 26ని ఎంటైర్ జేసీఐ ఇండియాలో ప్రతి ఏరియా ఆఫ్ ఆపర్చునిటీలో కూడా టాప్ 5లో మన అందరం కూడా నిలిపామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. మీకు క్లాప్ ఫర్ అవర్ సెల్స్.
అయితే ఏ ప్లాన్ అయినా సరే ఈ యాక్టివిటీ చేసేటప్పుడు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వాటి వల్ల ఏమైనా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ఆ టైంలో కనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయి ఉన్నా, లేకపోతే ఇంకా బాగా చేస్తే బాగుండు, ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మనం అందరం కలుసుకుని ఒక చోట డిస్కస్ చేసుకుని రీజనరేట్ అయ్యి ఆ ఎనర్జీతో బయటికి వెళ్ళి సెకండ్ హాఫ్లో కూడా మనం అద్భుతంగా లాంగ్ని పరిగెత్తించాలని, అలాగే జూన్ 26ని ఇంకా అత్యున్నత స్థాయిలో నిలపాలని, రాబోయే తరాలకి లీడర్షిప్ని కానీ ఈ యాక్టివిటీస్ని కానీ ఇది మనం అందించాలని ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాం. సో అటువంటి కార్యక్రమానికి మీరు విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన చీఫ్ గెస్ట్ జేసీ సెనేటర్ జిఎల్ మనోహర్ సార్ మనకి ఎప్పుడూ కూడా చాలా సంవత్సరాలు బట్టి ఆయన అనుభవంతో అందరు జేసీస్ని కూడా మెంటార్ కింద గైడ్ చేస్తూ జూన్ 26ని ఫామ్ అయిన తర్వాత కూడా మనందరికీ చక్కగా గైడెన్స్ అందించి జోన్ గవర్నింగ్ బోర్డుకి అయితేనే లాంగ్ ప్రెసిడెంట్స్కి అయితే అందరికీ ఒక నిలువుటద్దల్లా నిలుస్తూ ఒక మంచి మార్గంలో నడుపుతున్నటువంటి మనోహర్ గారిని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ సంవత్సరం జోన్ మెంటర్గా రాహుల్ గారు మనందరినీ కూడా చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ ఆ స్కిల్, లీడర్షిప్ స్కిల్ అనేది మనం నేర్చుకుని ఏవైతే మన యాక్టివిటీస్ చేయాలో టైం టు టైం మనకి అది గైడింగ్ చేయడం అనేది కూడా చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటూ రాహుల్ గారిని కూడా ఈరోజు ఇక్కడ కీనోట్ స్పీకర్గా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అలా మనందరికీ తెలుసు, మేనేజ్మెంట్ ఏరియా అనేది ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ కింద ఒకదాని కింద చెప్పుకున్న అన్ని ఏరియాస్ని కవర్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ అది. అటువంటి దాన్ని ఒక ఎల్ఓ ప్రెసిడెంట్ అయిన వెంటనే చాలా అత్యద్భుతంగా చేజిక్కించుకుని ఆ ఏరియాలో ఎల్ఓ ప్రెసిడెంట్స్ని కానివ్వండి, మెంబర్స్ని కానివ్వండి, జోన్ని మిగతా జోన్ ఆఫీసర్స్ని కానివ్వండి ఎల్లప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ చక్కగా గైడ్ చేస్తున్నటువంటి మన జడ్డీ మేనేజ్మెంట్ జేసర్ అరవింద్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే బిగ్ బ్రదర్ ఐపీజెడ్పీ నేషనల్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ 2 పాత్రలో ఉన్నప్పటికీ రెండింటికి కూడా సమన్యాయం చేస్తూ ఎప్పుడూ నాకు అండగా నిలుస్తున్నటువంటి వరం గారికి కూడా ఇక్కడ ఆహ్వానించడం చాలా ఆనందకరంగా ఉంది. ప్రెసిడెంట్ సార్ సార్ హౌస్లాం ప్రెసిడెంట్ జడ్డీ హౌస్లాం ప్రెసిడెంట్ శేఖర్ వరుణ్ బీజేపీ అందరి తరఫున వెంటనే ఓకే దానికి ఏమో లైవ్ What we shall do in the next 3 months. I think this is. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు జేసీఐ ఇండియా. ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉందండి. దాదాపు 120 దేశాలకు పైగా
సామాజిక సేవలో ముఖ్యంగా యువతని కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక గొప్ప సంస్థ. దాదాపు ఈ సంస్థ పెట్టి కూడా 105 సంవత్సరాల పైన అయ్యింది. సో ఈరోజు ఇక్కడ జేసీఐ ఒంగోలు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థకి లోకల్ చాప్టర్స్ అని ఉంటాయండి. ప్రతి ఊర్లోనూ లోకల్ చాప్టర్స్ అని ఉంటాయి. అలా ఇక్కడ జేసీఐ ఒంగోలు వాళ్ళు ఈరోజు ఒక చాలా పెద్ద కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికీ. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెబుతూ ఒక కేక్ కటింగ్ కార్యక్రమం చేసి మా జేసీఐ సభ్యులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి యువతను అందరినీ కూడా యువ నాయకులని అలాగే సీనియర్స్, పీజెడ్పీస్ అంటే పాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్ ఇలా పూర్వం నాయకత్వం జరిపిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్తో మొదలయ్యి ఈరోజు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయండి. ఒకటి R2R రివ్యూ టు రియాక్ట్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోకల్ ఆర్గనైజేషన్స్ యొక్క నాయకులు ఎవరైతే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇలాంటి సభ్యులు ఉంటారో సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ 6 నెలలు ఈ జనవరి నుంచి జూన్ వరకు 2024లో ఎలాంటి కార్యక్రమాలు చేసాం, ఆ తర్వాత ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ 6 నెలలు చేయాలి అనే దాని గురించి ఒక మంచి రివ్యూ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి దానికి తగిన సలహాలు ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఈరోజు ఇక్కడ జరుగుతుంది. అలాగే పూర్వం మన ఆర్గనైజేషన్లో ఉండి 40 సంవత్సరాలు దాటిన చాలామంది జేసీఐ అలుమ్ని క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి, జేఏసీ అని అంటాం. సో దానికి సంబంధించి కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. వాళ్ళు గవర్నింగ్ బోర్డు మీటింగ్ జరుపుకుంటున్నారనమాట. అలాగే పూర్వ జోన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది కొత్తగా ఫామ్ అయిన జోన్. సో నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఇప్పటివరకు చేసిన కార్యక్రమాల గురించి ఒక రివ్యూ లాగా పాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా జోన్ గవర్నింగ్ బోర్డు, ఈ లోకల్ ఆర్గనైజేషన్స్ అన్ని నడిపించే బోర్డు ఒకటి ఉంటుందండి. మన జోన్ గవర్నింగ్ బోర్డు అంటాం అనమాట. మన స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి దాంట్లో ఒక 30 మంది నాయకులు ఉంటారు. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే లోకల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్ల్ అవ్వడం జరిగింది. వాళ్ళ జోన్ గవర్నింగ్ బోర్డు కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జేసీఐ ఒంగోలు వాళ్ళు ఈరోజు చాలా ఘనంగా ఇక్కడ హోస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రెసిడెంట్ జేసీఐ వరుణ్, అలాగే కీలక సభ్యులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా అట్టహాసంగా దీన్ని తీసుకెళ్తున్నారు. సో ప్రజలందరికీ ఒకటే పిలుపండి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అలాగే జేసీఐ ఒంగోలులో ఉన్న యువత కూడా మీరు అందరూ జేసీఐలో జాయిన్ అవ్వండి. సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మీ నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జేసీఐ ఒంగోలులో రాష్ట్ర స్థాయి మీటింగ్స్ అన్నీ కూడా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో 4 విభాగాలుగా మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మొదటిగా రివ్యూ టు రియాక్ట్ అనేసి జేసీఐ జోన్ 26లో ఉన్నటువంటి 39 మంది ప్రెసిడెంట్లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ఈవెంట్లో వాళ్ళు పాల్గొని ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మరియు ముందు వాళ్ళు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించారు. అలాగే జేఏసీ జోన్ గవర్నింగ్ బోర్డు మీటింగ్ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. అలాగే జోన్ 26 జోన్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి పూర్వ అధ్యక్షుల సమ్మేళనం కూడా ఇక్కడ జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఒంగోలులో జోన్ 26లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మన జేసీఐ ఒంగోలు నందు వాళ్ళు స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. దీనికి సహకరించినటువంటి జేసీఐ ఒంగోలు సభ్యులకు మరియు పూర్వ అధ్యక్షులకు అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.